ఇళ్లకు సంబంధించి పూర్తిగా ఇల్లే కొట్టుకొని పోయిన పరిస్థితులు ఈ ప్రాంతంలో కాకుండా ఇంకా ఎత్తైన ప్రాంతంలో అందరికీ కూడా 5 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించమని చెప్పి సంవత్సరం అవుతుంది బేస్మటాలు వేసినారు సార్ అబద్ధ వచ్చిపోయినాడు మళ్ళీ ఈ సందు మీదల్లా కట్టిస్తామని అంటున్నారు. సంవత్సరం అవుతుంది మాకు ఇల్లు వాకిలు మాకు ఉంటే కదా మేము చలికి పులికి ఎట్ట చేయాలి మేము వానాగాలు వచ్చే లేచిపోతున్నాయి అయ్యి మళ్ళీ అన్ని పోయిన మళ్ళా కప్పుకుంటున్నాం గుడిచా అల్లాడిపోతున్నాం సార్. ఇల్లు కొంతమంది సొంతంగా కట్టుకున్నారు వాళ్ళకి బిల్లుల వల్ల ఏం వల్ల ఈ గుడిసెల్లో సరికి తెల్లు పెట్లు ఎన్నుకు గాలికి వానుకు వీటికి అన్ని ఏమి లేకుండా గొర్రెలు కాడించి మేకలు కాడించి ఇంటి కాడించి ఏమే కన్నా పూర్తిమే లేకుండా ఊడ్చుకోపించారు. ఎవరికి ఏమే కన్నా పింఛా డ్యామ్ అయితేనేమి అన్నమయ్య డ్యామ్ అయితేనేమి ఈ రెండింటిని కూడా రీడిజైన్ చేయమని చెప్పడం జరిగింది. ఆ రకంగా డ్యాముల డిజైన్ మార్చి కట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. డ్యాములు కట్టడమే కాకుండా ఎక్కడైతే ఆవాసం ఉన్నారో, ఎక్కడైతే మనుషులు ఉన్నారో, ఎక్కడైతే ఊర్లు ఉన్నాయో అక్కడ ప్రతి చోట కూడా డ్యామ్ దాకా మంజరం బ్రిడ్జ్ దాకా టోటల్ గా ఎంబాంక్మెంట్స్ కూడా చేయమని చెప్పడం కూడా జరిగింది. ఎంబాంక్మెంట్స్ రక్షణ కూడా కట్టే కార్యక్రమం కూడా చేయమని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది.